విజయవాడ భవానీపురంలో ఫ్లాట్స్ కూల్చివేత బాధితులు ఆందోళనకు రెడీ అవుతున్నారు. నిన్న సీఎం చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా సీఎంను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత రైట్ నిన్న సీఎం చంద్రబాబును కలిసి తమ గోడు వెళ్లబోసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ కూడా సీఎం చంద్రబాబును కలిసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫ్లాట్స్ బాధితులు పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఘటనా స్థలం నుంచి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యూ. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి జోజీ నగర్లో నిన్న 42 ఫ్లాట్ల కూల్చివేత అంశం అనేది తీవ్ర ఉద్రిక్తతకైతే దారితీసింది. ఉదయం నుంచి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్కి సంబంధించి విచారణ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వినకుండా సొసైటీ లక్ష్మీరామ సొసైటీ ఆధ్వర్యంలో అయితే వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చిందని మొత్తం అన్ని నిర్మాణాలు కూడా కూల్చివేసిన నేపథ్యంలో బాధితులందరూ కూడా నిన్న పూర్తి స్థాయిలో ఆందోళనకు కూడా దిగారు. అదేవిధంగా చంద్రబాబును కూడా సీఎం చంద్రబాబును కూడా కలిసే ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం అన్ని నిర్మాణాలు కూడా కూల్చివేసిన నేపథ్యంలో ఉండటానికి ఇల్లు కూడా లేక నిన్న రాత్రి వాళ్ళ బంధువుల ఇళ్ళకి కానీ వేరే చాటుకు కానీ వెళ్ళి తలదాచుకున్న నేపథ్యంలో ఉదయం మళ్ళీ ఏదైతే ఇల్లు కూల్చివేశారో అక్కడికి చేరుకున్నారు. ఇవాళ కూడా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సీఎం చంద్రబాబును కూడా కలవబోతున్నారు. కొంతమంది బాధితులు ఉన్నారు. ఏం చేయబోతున్నారు? నిన్న సమయానికే ఈ కూల్చివేతలు ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవాళ 2:30 స్టే వచ్చిందండి. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకి చూపించిన అవతల లాయర్కి చూపించినా కూడా దీని స్టే వచ్చిందని వాళ్ళకి తెలిసి కూడా ముందు కొట్టేయాలని చెప్పి కొట్టేశారండి దగ్గర ఉండి. ఇది మీద దీనికి సహాయం చేసింది డిపార్ట్మెంట్ సహాయం చేసిందండి బాగా. మేము సాయంత్రం స్టే ఇస్తే కానీ ఇక్కడి నుంచి సైట్ నుంచి కదలేదు సార్. అంటే నిన్న కూల్చివేతలు అనేది జరిగినాయి. ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం కూడా చేశారు. ఇవాళ ఏం చేయబోతాం మీరందరూ? ఇప్పుడు నేను నిన్న న్యూస్ చూసినప్పుడు అండి, సొసైటీకి అనుగుణంగా తీర్పు వచ్చింది కాబట్టి కూల్ చేశారని చెప్తున్నారు. ఎక్కడన్నా అనుగుణంగా తీర్పు వచ్చేది? 1981లో సొసైటీ ఫామ్ అయిందని చెప్తున్నారు. మా దగ్గర 1982లో మాకు రిజిస్టర్ అయిన పేపర్ ఉంది, మేము చూపిస్తాము. వాళ్ళు 1981లో రిజిస్టర్ మేము సొసైటీ ఫామ్ చేసుకున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు పేపర్ తీసుకురమ్మంటే మాకు చూపించట్లేదు. సరే, 1982లో మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది. ఎవరైతే కొన్నారో వాళ్ళు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి అలాంటప్పుడు 1984 వరకు వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోయారా? ఈ 3 సంవత్సరాలు ఏం చేశారు? 1984లో కేసేశారు. కేసేసినప్పుడు మరి ఇక్కడ ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి కోర్టు నుంచి ఆర్డర్లు పంపించాలి కదా, పంపిలా. 2017లో పంపించారు ఆర్డర్స్. 2017లో పంపించినప్పుడు మేము సొసైటీకి వెళ్ళి ఈ ఏదైతే ఈ సోకాల్డ్ రామా కోఆపరేటివ్ సొసైటీ ఉందో దాని మీద ఎంక్వైరీ చేస్తే ఒక్క అధికారి కూడా మాకు ఆన్సర్ ఇవ్వాల. వాళ్ళ చుట్టూ తిరగడమే సరిపోయింది. ఎన్ని అర్జీలు పెట్టుకున్నాము, వాటి డీటెయిల్స్ ఏమంటే ఇవ్వట్లేదు. వాళ్ళ అంత రహస్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఇప్పుడు నిజము అన్నప్పుడు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. 1981లో ఫామ్ అయిందన్నారు. 1981 నుంచి ఇప్పుడు 2025లో ఉన్నాము. ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకురమ్మనండి, మా దగ్గర ఉన్నాయి, మేము తీసుకొస్తామని చెప్తున్నాం కదా. అలాంటప్పుడు వెనకమాల కోర్టులు మేనేజ్ చేసుకుని, పోలీసులు మేనేజ్ చేసుకుని, అధికారులు మేనేజ్ చేసుకుని ఇప్పటికిప్పుడు ఇలా కూల్చివేస్తారా? ఇప్పుడు ఇవాళ ఏం చేయబోతున్నారు? అంటే నిన్న కూడా ముఖ్యమంత్రిని కలిసి ప్రయత్నం చేశారు. అక్కడికి నివాసం దగ్గరకు కూడా వెళ్ళారు. ఇవాళ ఏంటి మీ బాధితులందరూ? ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం రాలేదండి. మాకు ఎటువంటి సపోర్ట్ రాలేదు ప్రభుత్వం నుంచి. మేము కావాలని మేము దగ్గరుండి ఓట్లు వేసుకొని, ఇక్కడ రాజ్యాంగంలో రాసింది కదా, టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అని. ఇంత ప్రజలు ఇప్పుడు 42 కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. మాకు రాత్రి ఉండడానికి ఇల్లు లేదు. ఎక్కడ ఉంటామని ఇంత కష్టపడతా ఉంటే ఒక్క అధికారాన్ని వచ్చారా? ఎమ్మెల్యే ఏడి, ఎంపీ ఏడి? నిన్న అడిగాం కదా, క్వశ్చన్ చేశాం కదా, రావాలి కదా, ఏంటమ్మా ఏమైంది అని ఎంక్వైరీ వేయాలి కదా సొసైటీ మీద. మేము ఎంక్వైరీ మాకు అండలేదనా? మేము వేసుకున్నాము, ఎంక్వైరీ వేసుకున్నాము, కానీ వాళ్ళు మాకు ఆన్సర్ ఇవ్వట్లేదు కదా. ఏం చేస్తాం మేము సామాన్య ప్రజలము? ఏం చేయబోతున్నారు బాధితుల తరపున కార్యాచరణ? సార్, నిన్న నైట్ మేము సీఎం గారి ఇంటి దగ్గరికి వెళ్ళాము. వెళ్తే అక్కడ ఆ టైంలో సీఎం గారిని కలవటం కుదరలేదు. సీఎం గారు నైట్ మీటింగ్లో ఉన్నారంట. అక్కడ ఉన్న సిఐ గారు, ఎస్ఐ గారు రేపు మార్నింగ్ 11 o'clock రండి, మీరు వినతి పత్రం ఇస్తే అది వాళ్ళకి ఇచ్చి కల్పించే ఏర్పాటు చేస్తానన్నారు. కానీ ఈ లోపలనే నిన్న నైట్ 3 గుడివాడలో ఉండే అతనికి స్ట్రోక్ వచ్చింది సార్.
తర్వాత ఇక్కడ మన విజయవాడలో ఉన్న అతనికి ఈ ఫ్లాట్ మన కృష్ణాంకలో అతనికి స్ట్రోక్ వస్తే హాస్పిటల్ అడ్మిట్ సార్. ఇద్దరు మనుషులు ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇది అన్యాయంగా ఇన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళని అన్యాయంగా మేము కొనుక్కున్నాయి సార్. మేమేమి దౌర్జన్యంగా కానీ కబ్జాలు కానీ దొంగతనం చేసిన ఏం కాదు, మా సొంత జీతం. నిన్న మీడియాలో కూడా ఏమని చెప్తున్నారు, అది ఒక సొసైటీది ఆక్రమించారా అని అంటున్నారు. అసలు మీడియాకి ఆ సొసైటీకి ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉందండి? మాకు రిజిస్ట్రేషన్లు అన్నీ ఉన్నాయి 2001 నుంచి. ఆ సొసైటీకి ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది? అది కోర్టులో. కానీ కొన్ని మీడియాల్లో నిన్నేం చెప్తున్నారు, కాదు అది ఒక సొసైటీదంట, వీళ్ళు ఆక్రమించుకున్నారు, మధ్యలో ఎవరు ఇచ్చేసారు వచ్చేసారని. కాదండి, ఇది మేము అది అగ్రిమెంట్ జరిగింది వాస్తవమే వాళ్ళకి. కానీ మాకు ఆ మధ్యలో ఉన్న అతను మాకు అమ్మిన అతను మాకు ఏం చెప్పకుండా, కోర్టులో కేసు ఉంది ఏం చెప్పకుండా మాకు అమ్మారు. 2001లో మాకు రిజిస్ట్రేషన్లు చేశారు. 2017 దాకా ఏమీ లేనిది ఇప్పుడు 2020 కాదండి 22 లాస్ట్ దాకా మీదేనండి. మీదే లాస్ట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడండి? 2023 దాకా రిజిస్ట్రేషన్ అయినాయి. అప్పుడు దాకా అయినాయి. ఈ సడన్ గా ఇలా వచ్చి ఇలా కొట్టేయడం ఏంటండి? ఏదేమైనా సరే ఈ సమస్య మాది సీఎం దృష్టి తీసుకొని వెళ్తాము, లేదా ఇదే మా ఫ్లాట్లలో మేము ఇక్కడే పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంటామండి. పూర్తి స్థాయిలో అయితే ఇవాళ ఆందోళన అయితే కొనసాగిస్తాము. ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం కూడా నిన్న చేశాము, కానీ నిన్న రాత్రి సమయం కావడంతో కుదరలేదు. ఇవాళ మరోసారి 11 గంటల సమయంలో ముఖ్యమంత్రిని కలవటానికి అయితే బాధితులు అందరం వెళ్తాం. మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అనే అంశానికి సంబంధించి అయితే బాధితులు ఆందోళన అయితే ఉధృతం చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడే ఇవాళ ఆందోళన కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి బాధితుల నుంచి తెలుస్తా ఉంది. ఓకే శ్రీకాంత్.